ఏపీ మద్యం కుంభకోణంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జే బ్రాండ్ నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి ఉరిశిక్ష వేయాలని ఫైర్ అయ్యారు. మద్యం కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్కి జరిగిన లావాదేవీలు అన్ని బయటికి వస్తున్నాయని అన్నారు. మాజీ సీఎం జగన్పై మరో 12 కేసులు వస్తున్నాయని టీడీపీ ముగిస్తుందని పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 27 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోరంట్ల అందజేశారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గల్లంతులు వేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటి? కుట్రలు, కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నాడు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి పేర్ని నాని లాంటి బియ్యం కేసులో ఉన్నారు. గోడౌన్లన్నీ దోచుకుపోయారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు, చర్యలు తీసుకోకూడదు. మద్యం స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే జైలుకు పంపించకూడదు. ఏ తప్పు లేని, అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కొక్కటి బిగుస్తూ ఉంది, నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్మనం జరిగే రోజు వస్తూ ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఖబర్దార్. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. జాగ్రత్త. గెంతుదాం, అల్లరి చేద్దాం, ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు. జాగ్రత్త. పెద్ద పెద్ద ప్రేలాపనలు పెడతా ఉన్నారు. మీ ప్రేలాపనలు అరికడతాం. ఏమీ జరగలేదు. చెప్పిన 6 సూత్రాల్లో 5 అమలైనవి. ఇంకా చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్నీ పక్కదారి పెట్టించారు. వారి బెనిఫిట్స్ అన్ని తీశారు. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. 16,000 పైచులకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం. టీచర్స్ వాళ్ళు ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు త్వరలో. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్లే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేశారు? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఫ్యాక్టరీలు మొదలైనాయి. భూములు కేటాయింపు అయిపోయినాయి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా డిసైడ్ అయిపోయినాయి. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులను సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి, ట్యాక్సేషన్ రావాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు. ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం. ఆ వైపు దృష్టి సారిస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం. ప్రైవేట్ రంగంలోనా, ప్రభుత్వ రంగంలో అవకాశాలు తక్కువ. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బుచ్చయ్య చౌదరి గారు మంజూరు చేయించారు. అమ్మాయి కాలు తీసేశారు. అమ్మాయికి ఇన్ఫెక్షన్ వల్ల. ఈమె మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి. కొంచెం ఖాళీ బాబు రొక్కం అనిల్ కుమార్ దీనికోసం రూపాయి ఖర్చు లేదు కదా, ఎవరైనా తీసుకున్నారా? తుర్రేడు గ్రామానికి చెందిన నాయకులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్యే గారి సిఫార్సుతో 10 లక్షలు మంజూరైంది. నెక్స్ట్ కోడే సీతారత్నం, గారపాటి విజయలక్ష్మి. శ్రీహరివర్మ బులుసు వీరికి 1 లక్ష. పిడింగోయి నాయకులు రెడీగా ఉండండి. పిడింగోయి వాసుగారు ఎలా ఉండండి. వాసుగారు పట్టుకోండి. ఎవరు చెప్తున్నా ఆవిడ కలపట్లేదు. కింద తెచ్చినారే. ఓకే.
హుకుంపేట నాయకులు ముందుకు రావాలని కోరుతున్నారు.